గుడ్ మార్నింగ్ న్యూస్. నమస్తే, నేను విజయ చంద్రిక. ఏవెన్ బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. అసలే కోతి అది కళ్ళు తాగిందనుకోండి, అది ఎలా ప్రవర్తిస్తుంది, ఏం చేస్తుంది అన్నది అసలు ఇక మాటల్లో చెప్పలేం. నిజంగా ఆంధ్రప్రదేశ్లో ఏది జరుగుతుంది, ఏది జరగబోతుంది, ఏది జరగకూడదు అనేది అందరూ కూడా ఈ 58 నెలలు మాట్లాడుకున్నారు. కరెక్ట్గా షెడ్యూల్ వచ్చి 25 రోజులు గడిచిందో లేదో అదే జరుగుతోంది, అదే వింటున్నాం, అదే చూస్తున్నాం. అదేమిటి అంటే, షెడ్యూల్ ప్రకటించి ఇప్పటికి 25 రోజులు వచ్చింది. అయినా కూడా హింసాకాండ, దౌర్జన్యాలు, ఉద్రిక్తతలు ఏపీ వ్యాప్తంగా అనేక జిల్లాల్లో రాజ్యమేలుతున్నాయి. దీనికి అధికారులు, పోలీసులు వెన్నుదన్ను, యంత్రాంగం సహకారం కూడా ఉన్నట్టుగా చాలా జిల్లాల్లో జరుగుతున్న ఘటనలు రుజువు చేస్తున్నాయి, స్పష్టం చేస్తున్నాయి. ఎందుకంటే కొంత ఈ అధికారులు వెన్నుదన్ను ఉన్నట్టుగా కూడా కొంత సీరియస్ గానే ప్రచారం నడుస్తోంది. ఎందుకంటే ఎలక్షన్స్ కి ఇలా జరుగుతుంది, ఇలా జరిగే అవకాశం ఉందని ఎంతో మంది మేధావులు 58 నెలల నుంచి నెత్తి నోరు బాదుకుంటున్నారు. దౌర్జన్యాలు జరగచ్చు, హింసాకాండ ప్రబలచ్చు, ఎలాగైనా గెలవాలి అనే ఒక కుట్రలు, కుతంత్రాలు, వ్యూహాలతో ముందుకెళ్లొచ్చు, లేదా ఎక్కడికక్కడ ఎవరికి వాళ్ళని కట్టడి చేయొచ్చు, రౌడీ షీట్లు ఓపెన్ చేయొచ్చు, లేదా వీళ్ళు చాలా యాక్టివ్ గా ఉన్నారు క్షేత్రస్థాయిలో అన్న వాళ్ళని నిర్బంధించవచ్చు, నిరోధించవచ్చు. ఇలాంటి అవకాశాలు ఉన్నాయి, జరగచ్చు, జరిగే అవకాశం ఉందని అందరూ ఎవరైతే చెప్తూ వస్తున్నారో, వీళ్ళు వాళ్ళని లేదు, పార్టీలు చెప్తున్నాయి, శ్రేణులు చెప్తున్నాయి, ప్రజలు అనుకున్నారు, మేధావులు చెప్తున్నారు, ఇలా జరిగే ఆస్కారం ఉంది అని అన్నారు. అదే ఇప్పుడు జరుగుతోంది. ఏపీ వ్యాప్తంగా అనేక జిల్లాల్లో, పల్నాడు గాని, ప్రకాశం జిల్లాలో గాని, ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, ఎక్కడికక్కడ ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి, దౌర్జన్యాలు కనిపిస్తున్నాయి, హింసాకాండ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. మనము ప్రధానంగా చూస్తే దీనికి ఏంటి ఇంత జరగడానికి కారణం, ఎందుకు ఇటువంటి పరిస్థితులు ఉన్నాయని అనుకున్నప్పుడు, గత కొన్ని రోజుల నుంచి మనం జాగ్రత్తగా గమనిస్తే వైసీపీ ఘోరంగా ఓడిపోవచ్చు అని అనేక సర్వేలు ఘోషిస్తున్నాయి. అసలు ఈసారి వాళ్ళ పని అయిపోయింది, వైసీపీ ఈసారి గట్టెక్కడం కష్టం, టీడీపీ, జనసేన, బీజేపీ అలయన్స్ బంపర్ మెజారిటీతో గెలుస్తుంది అని మెజారిటీ సర్వేలు చెప్తున్నాయి. వైసీపీ ఘోరంగా ఓడిపోవచ్చని ఘోషిస్తున్నాయి. మరి దాన్ని జీర్ణించుకోలేకపోయిందా అధికార పార్టీ, లేకపోతే ఇంక మళ్ళీ మనకి సమయం రాదు, లేకపోతే ఇంతకు మించి మనం ఏమీ చేయలేం కాబట్టి కట్టుతప్పి మరి ఆ ఫ్రస్ట్రేషన్ ని అటు టీడీపీ నాయకులు, శ్రేణులు, బీజేపీ, జనసేన వీళ్ళ మీద చూపిస్తున్నారా, అసహనం ఎందుకు ఈ స్థాయిలో పెట్టలేకపోతుంది అనేది ఒక చర్చ. అయితే ఇదేదో ఒక చోట లేదా ఒక చిన్న 2-3 ఘటనలు కాదు. అటు పల్నాడు, ప్రకాశము, గుంటూరు, కృష్ణా, ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలు ఇంత ఇలా జరుగుతుంటే ఎందుకు ఇంత ఈ స్థాయి ఫ్రస్ట్రేషన్ అనేది ఒక చర్చ. ఘటనలు కూడా మనం చూస్తే, ఒంగోలులో ఒక సామాన్య గృహిణి చప్పిడి ప్రభావతి ఇంట్లో మాజీ మంత్రి బాలినేని అనుచరులు దాడి అనేది ఏ స్థాయిలో ఉంది, వాళ్ళ బిడ్డపై చేసిన దౌర్జన్యం కూడా చాలా చర్చనీయాంశమైంది. ఆఖరికి తన్నులు తిన్న వీళ్ళు రిమ్స్ హాస్పిటల్కి వెళితే అక్కడ కూడా బాలినేని, మాజీ మంత్రి బాలినేని, ఆయన అబ్బాయి ప్రణీత్ రెడ్డి వీళ్ళందరూ కూడా 500 మంది అనుచరులను వేసుకొచ్చి టీడీపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో దామచర్ల జనార్దన్, ఆయన కారుపై దాడి, అక్కడ తన్నులు తిన్నోళ్ల మీద వీరంగం, మళ్ళీ విధ్వంసం రిమ్స్ పరిధిలో. అసలు ఒక సామాన్య గృహిణి ఇంట్లో అడ్డం వచ్చిన వాళ్ళందరినీ కూడా కొట్టారు. ఇది ఒంగోలులో పరిస్థితి. కారంపూడిలో అయితే నేను ఎందుకు అధికారులు లేకపోతే యంత్రాంగం కొంత వెన్నుతన్నుగా ఉంటున్నారు అన్నదానికి కారణం కారంపూడి ఘటన కూడా. అక్కడ సిఐ పై టీడీపీ కార్యకర్త, ఏకంగా అక్కడ కారంపూడి సిఐ టీడీపీ కార్యకర్తపై తుపాకీ పెట్టి రే కాల్చి పారేస్తా, రౌడీ షీట్ తెరిచి లాకప్ లో వేస్తా, ఇది కారంపూడిలో జరిగిన ఘటన. ఇక కర్నూలులో అయితే టీడీపీ నేత శేషగిరిని కౌన్సిలింగ్ అని చెప్పి పిచ్చగా ఉతికేశారు. ఏ స్థాయిలో చితకబారో చూసాం. ఇది కూడా చాలా మంది ప్రెడిక్ట్ చేశారు. కొంత గ్రౌండ్ లో యాక్టివ్ గా ఉన్న వాళ్ళని, లేదా రేపొద్దున వీళ్ళు కొంత కేడర్ లో పనిచేస్తున్నారు, చాలా యాక్టివ్ అన్న వాళ్ళని కూడా కౌన్సిలింగ్ లను పిలవడం, లేదా వాళ్ళని అక్కడ చితగొట్టడం, రౌడీ షీట్లు ఓపెన్ చేయడం, ఇలా జరుగుతుందని చాలా మంది ప్రెడిక్ట్ చేశారు. అలాగే గన్నవరంలో కూడా మనం చూసాం. కృష్ణా జిల్లా గన్నవరంలో అసలు ఎప్పుడు హాట్ టాపికే. అక్కడ యార్లగడ్డ వెంకట్రావు పోటీ చేస్తున్నారు వర్సెస్ వల్లభనేని వంశీ. అసలు ఏ స్థాయిలో అక్కడ వ్యవహారం ఉందంటే పోలీసులు కూడా అధికార పార్టీ వంశీకే వత్తాసు పలుకుతున్నారు. తాజాగా కూడా మనం చూసాం, కడప టీడీపీ అభ్యర్థి రెడ్డప్ప గారి మాధవి కూడా అక్కడికి వెళ్తూ ఫ్లెక్సీలు ఉన్నాయని చెప్పి అవి ఫొటోస్ తీసి సివిజిల్ యాప్ లో ఆవిడ అప్లోడ్ చేస్తుంటే
వంశీ వర్గీయులు ఎంత బీభత్సం చేసి కార్ని ముట్టడించి ఎంత గొడవ చేశారో అందరూ చూశారు. కానీ పోలీసులు వత్తాసు పలకడం కూడా మనం చూసాం. అసలు అన్నిటికన్నా పెద్ద ఇష్యూ పరాకాష్ట ఏమిటంటే చిలకలూరుపేట సభ జరిగినప్పుడు ప్రధానమంత్రి మోదీ వచ్చారు. ఆయన భద్రత విషయంలో చాలా విమర్శలు, అనేక విషయాలు అందరూ కూడా పెదవి విరిచారు. ఆ సభ జరిగిన తర్వాత కూడా సిద్ధం సభ జరిగింది ప్రకాశం జిల్లాలో. దానికి ఆ గ్రామస్తులందరూ రాలేదు, లేదా వీళ్ళందరూ ఇక్కడ ఈ సభకు అటెండ్ అయ్యారన్న కోపంతో అక్కడ కూడా టీడీపీ నేత మునయ్య హత్యకు గురయ్యాడు. అంటే ఎంత జరగాలో అంత జరుగుతోంది. మనం మచిలీపట్నంలో కూడా చూసాం, పేర్ని కిట్టు వర్సెస్ ఇక్కడ అభ్యర్థులు. ఏ స్థాయిలో ఒక దౌర్జన్యాలు, దాడులు, హింసతో చెలరేగిపోతున్నారు. ఎలాగైనా గెలవాలా అన్నదే ఇక్కడ వాళ్ళ మోటో ప్రధానంగా కనిపిస్తోంది. ఎందుకు ఇది అంటున్నానంటే ఫేక్ ఫ్యాక్టరీ లాగా తయారైపోయింది అధికార పార్టీ. మొత్తం అసలు ఆ ఫ్యాక్టరీలోనే ఆ ఫేక్ అంశాలు, ఫేక్ న్యూస్లు మొత్తం చక్కగా గంపగా తయారు చేస్తున్నారనడంలో సందేహం లేదు. ఎందుకంటే ఇంటెలిజెన్స్ బ్యూరో పేరుతో ఒక సర్వే జరిపేసి దానిలో ఏకంగా వైసీపీ గెలిచేస్తుంది. సో ఇన్ని సీట్లు 120 సీట్లు పైగా వచ్చేస్తాయి, టీడీపీ ఘోరంగా ఓడిపోతుంది అని ఇంటెలిజెన్స్ బ్యూరో లెటర్ హెడ్ల పేరుతో కూడా వాళ్ళు ఒక ఫేక్ లెటర్ని సృష్టించి సోషల్ మీడియాలో తిప్పేస్తూ ఒక పక్కన ఫేక్లు, ఒక పక్కనేమో ఉద్రిక్త పరిస్థితులు క్రియేట్ చేస్తూ అసలు ఎక్కడన్నా ఇంటెలిజెన్స్ బ్యూరో అలా లెటర్లు రాసి కాగితాలు వేసి ప్రింట్లు వేసి ఇస్తుందా అన్నది కూడా చాలా మంది చర్చించుకున్నారు. ఇంకా అద్భుతమైన ట్విస్ట్ ఏంటంటే ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి బ్రేకింగ్ ప్లేట్లు లోగోలు వేసి అవి తిప్పుకున్నారు. అసలు అవి ఖండించారు చాలా మంది. మరి నిజంగా ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే నిజంగా ఇంటెలిజెన్స్ బ్యూరో ఇస్తే ముఖ్యమంత్రి గారి అధికార పార్టీ ఛానల్లో ఆ సాక్షిలో వేసుకోవచ్చు. అంటే క్రెడిబిలిటీ లేదు కాబట్టి ఆంధ్రజ్యోతి లోగోలు వేసి క్రెడిబిలిటీ ఉంటుందని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారా? ఒక పాయింట్. అంటే పూర్తి స్థాయిలో ఫేక్ న్యూస్లు, తప్పుడు ప్రచారాలతో ఒక పక్కన ప్రజల మైండ్ని చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకొక పక్కన యాక్టివ్గా క్షేత్రస్థాయిలో ఎవరున్నారో దాడులు, దౌర్జన్యాలు చేస్తూ ఇబ్బంది పెడుతున్నారు. రక్షించాల్సిన యంత్రాంగం, పోలీసులు లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అని అంటారు. సో ఒక్కసారి షెడ్యూల్ వచ్చేసిన తర్వాత అందరికి ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉంటాయి. అలాంటివి కల్పించకుండా ఏకపక్షంగా దన్ను వెన్ను చేస్తూ వ్యవహరించిన తీరుపై కూడా సర్వత్ర విమర్శ వస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే 3 ఐఏఎస్లు 6 ఐపీఎస్లపై వేటు పడింది. 22 మంది ఐఏఎస్ ఐపీఎస్లపై బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి కేంద్ర హోంశాఖకి కంప్లైంట్ చేసింది. ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు, వీళ్ళపై చాలా ఆరోపణలు, విమర్శలు వస్తున్నాయి. మరి ఇంత జరుగుతున్నా కూడా ఎందుకు ఇలా అవుతోంది? ఇది బరి తెగింప, ఓడిపోబోతున్నాము అని ఫ్రస్ట్రేషనా? సరే ఏం జరిగినా సరే వచ్చేది ఇంకా 33 రోజులే ఉంది కాబట్టి మనం ఉంటాము, ఓడతాము, ఇప్పుడే కానిచ్చేద్దాం అనే విషయంలో ప్రవర్తిస్తున్నారా? మరి ఎందుకు ఇంత హింసకు పాల్పడుతున్నారు? ఎలాగైనా గెలవాలన్నదే. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత కూడా వైసీపీ ఎందుకు బరి తెగిస్తోంది? అధికారులు ఎందుకు వత్తాసు పలుకుతున్నారు? ఓడిపోతున్నాము అనే ఒక భయం, ఫ్రస్ట్రేషన్ తో ఏం చేస్తున్నామో, ఎలా ప్రవర్తిస్తున్నామో అర్థం కావట్లేదా? లేదా ఎలాగైనా గెలవాలి అని అనుకుంటున్నారా? చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాజేష్ అప్సాని గారు, టీడీపీ నుంచి మరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, జనసేన నుంచి కూసంపూడి శ్రీనివాస్ గారు. అందరికీ స్వాగతం. రాజేష్ అప్సాని గారు, మీతో ప్రారంభిస్తాను. ఇలా జరుగుతుంది, జరగచ్చు అని అందరం మాట్లాడుకున్నాం. మీరు మాట్లాడారు, మనం అందరం మాట్లాడుకుంటూనే వచ్చాం. కానీ షెడ్యూల్ ప్రకటించిన తర్వాత ఇంకా అలా ఉండదులే, అంత సెటరేట్ అవుతారు, లేదా ఈ ఐఏఎస్ ఐపీఎస్లు బదిలీలు అవుతున్నారు, మిగిలిన వాళ్ళు ట్రాక్ లో పడతారు అని అనుకున్నాం. కానీ అట్లా జరిగినట్టు కనిపించడం లేదు. అసలు ఇప్పుడు ఈ జరుగుతున్న ఈ హింస, దౌర్జన్యాలను ఎలా చూస్తారు, ఎలా విశ్లేషిస్తారు? సహజంగా ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంగా మేము వెనక్కి తగ్గిలేము, మేము ప్రజల్లో మద్దతు బాగానే పొందున్నాము, మా ఆధిపత్యం చూపిస్తున్నామని చెప్పని ప్రతిపక్షాల వైపు నుంచి కొంచెం దూకుడు స్వభావం కనిపిస్తుంది. కానీ ఇక్కడ అధికార పార్టీ వైపు నుంచి కనిపిస్తుంది. సహజంగా అధికార పార్టీ ఈ 5 సంవత్సరాల పరిపాలనలో మేము సాధించిన విజయాలు ఇవి, మేము చేసిన అభివృద్ధి ఇది, మేము ప్రజల జీవితాల్లో తీసుకొచ్చిన మార్పు ఇది అని చెప్పని వాళ్ళ విజయాలని ప్రజలకు వివరించి చెప్పి దాని ప్రాతిపదికగా ఓట్లు అడగాల్సిన స్థితిలో అధికార పార్టీ ఉండాలి. మనం గమనించుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఏ అంశంలో కూడా వాళ్ళు గర్వకారణంగా చెప్పుకోదగ్గ ప్రగతి, పురోగతి ఏ అంశంలో లేదు. కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్నాయి కాబట్టి ఒక రకమైన ఫ్రస్ట్రేషన్లో, అంటే ప్రజల ప్రశ్నలకి సమాధానం చెప్పలేరు, ప్రతిపక్షాలు లేవనెత్తే ప్రశ్నలకి సమాధానం చెప్పలేరు, ఆఖరికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ సొంత చెల్లెళ్ళు లేవనెత్తుతున్న ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పలేని ఒక నిస్సహాయ, అసమర్థ స్థితిలో ఉండి వాళ్ళు స్థానిక సంస్థల ఎన్నికలను ఎట్లా హ్యాండిల్ చేశారో, తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికను ఎట్లా హ్యాండిల్ చేశారో, కుప్పం మున్సిపల్ ఎన్నికను ఎట్లా హ్యాండిల్ చేశారో
అదే రోల్ మోడల్ని ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిన్న ఒంగోలులో జరిగిన సంఘటన ఎంత ధైర్యం అండి. ఇవాళ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వాళ్ళు చేతులు జోడించి మాకు ఒక అవకాశం ఇవ్వండి, మాకు ఓటేయండి అని చెప్పని ఓట్లు అర్థించడానికి ఇళ్ళకెళ్తారు. ఖచ్చితంగా ప్రజల తరపు నుంచి ప్రశ్నలు లేవనెత్తే హక్కు ఉంది. మీరు ప్రజల మద్దతు పొందడానికి మీరు వాళ్ళు ఇళ్ళకెళ్తున్నారు. వాళ్ళ మీద ఆధిపత్యం చెలాయించడానికి, బాసిజం ప్రదర్శించడానికి, మీ రాచరికాన్ని ప్రదర్శించడానికి మీరు ఇళ్ళకెళ్ళట్లా. ప్రజలని ఓటు అభ్యర్థించడానికి వెళ్తున్నారు. వెళ్ళినప్పుడు అక్కడ వాలంటీర్ గురించి ఒక గృహిణి ప్రశ్నించింది. ఆమె రాజీనామా చేసిందనో పదవిలో ఉందనో, ఒకవేళ పదవిలో కొనసాగుతుంటే మేము ఈ ఎన్నికల ప్రచారానికి రావడం తప్పనో వివరణ ఇచ్చి తీరాల్సిన అవసరం ఉంటుంది. ప్రశ్నించడమే నేరం అని చెప్పని, వాలంటీర్ గురించి మీరు ప్రస్తావన తెస్తారా అని చెప్పని ఇంట్లోకి జొరబడి మహిళల మీద దాడి చేస్తారా? దాడి చేసి పైగా మనకు ఒక సామెత ఉంది, మొగుని కొట్టి మొగసాలకు ఎక్కారు అని చెప్పని. దాడి చేసి దౌర్జన్యం చేసి గాయపరిచి ఇంకా పైగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఆయన విక్టింగ్ కార్డు ప్లే చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే 2019 ఎన్నికల్లో ఆయనకి ఆ విక్టింగ్ కార్డు అనేది కలిసి వచ్చింది. ఆ రోజు కలిసి వచ్చింది కాబట్టి ప్రతి ఎన్నికల్లో కూడా ఇదే ఒక కార్డు, ఒక డ్రామా క్రియేట్ చేసి దాని ద్వారా సానుభూతి రూపంగా ఓట్లు పొందాలని ప్రయత్నం చేస్తున్నారు. 5 ఏళ్లు మీరు మంత్రిగా కొనసాగున్నారు, ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇవాళ మంత్రి పదవి పోయిన తర్వాత కూడా ఆ ఒంగోలు ప్రజలకు ఏం చేశారో చెప్పి ఓట్లు అడగాలి. ఈ అభివృద్ధి చేశాం, ఈ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేశాం, ఈ స్థాయిలో పెట్టుబడులు రప్పించాం, ఈ స్థాయిలో ఉపాధి కల్పన చేశాం, ఈ స్థాయిలో పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెంచాం, ఇక్కడ సివిక్ కమ్యూనిటీస్ ఈ స్థాయిలో ప్రొవైడ్ చేశామని చెప్పని చెప్పడానికంటూ ఏ ఘనకార్యం లేదు. కాబట్టి నిత్యం వాళ్ళ పార్టీ మీదే ఆయనే అసమ్మతోటి కళ్ళనీళ్లు పెట్టుకుంటా ప్రెస్ మీట్లు పెట్టిన నేపథ్యం ఆయనకు ఉంది. కాబట్టి ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్నాయి కాబట్టి ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతని, తన నిస్సహాయతని కప్పిపెట్టుకోవడానికి ఇటువంటి ఒక డ్రామా క్రియేట్ చేసి దాని ద్వారా ఎమోషనల్ గా ప్రజలను ఎక్స్ప్లాయిట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు ఎల్లకాలం అమాయకులు కాదు. స్థానిక సంస్థల ఎన్నికల రోజున ఆ రోజు 2021 ఫిబ్రవరిలో, 2021 ఏప్రిల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినాయి. ఆ రోజున్న పరిస్థితులు ఏంటి? 2020-21 2 సంవత్సరాలు కోవిడ్ ప్రోటోకాల్స్ కారణంగా పోలీసులు పూర్తి నిర్బంధకాండ ప్రయోగిస్తున్న సందర్భం. తెలుగుదేశం శ్రేణులు కానీ, జనసేన శ్రేణుల మీద కానీ దాడులు దౌర్జన్యాలతోటి పోలీసులను ఉపయోగపెట్టి మీరు బలవంత ఏకగ్రీవాలు చేసుకున్న సందర్భం. అదే అన్ని సందర్భాలు కూడా వర్తింపజేస్తుంది అనుకుంటే అది మీ అమాయకత్వం, మూర్ఖత్వం మీకు మీరే రియలైజ్ అవ్వాలి. మన పిల్లే కదా అని చెప్పని గదిలో పెట్టి కొట్టడం మొదలు పెడితే, మన రోజు పాలు పోసే పిల్లి కూడా ఎదురు తిరగటం మొదలు పెడితే తలుపు గడిదీయటం కూడా మర్చిపోయి దానికి బలి కావాల్సిన పరిస్థితులు ఉత్పన్నం అవుతాయి. కరెక్టే. కానీ ఇప్పుడు సిఐడి ఆయన అస్సాంకి వెళ్లారు. 3 ఐఏఎస్లు 6 ఐపీఎస్ల మీద వేటు పడింది. నెక్స్ట్ వాళ్ళకి ఏమంటున్నారు అంటే మిగిలిన వాళ్ళు ట్రాక్ లో పడాలి కదా. కానీ అయినా కూడా పోలీసులు బాస్లు లేకపోతే వీళ్ళందరూ కూడా ఒక పక్షాన్ని, ఒక వ్యక్తి కోసమే పనిచేస్తున్నారన్న విమర్శ వస్తోంది. ఇక్కడ ఒక వాస్తవ పరిస్థితి ఏంటి అంటే చాలా మంది పోలీసు అధికారులు ఇవాళ అసలు ఈ ప్రభుత్వంతో ఎందుకు సంతృప్తికరంగా ఉండాలండి? ఎందుకు ఉన్నారు? వాళ్ళు చాలా కొద్ది మంది మాత్రమే ఇప్పటికీ కూడా అధికార పార్టీ పట్ల లాయల్టీ ప్రదర్శిస్తున్నారు. వాస్తవ పరిస్థితి ఏంటి అంటే రూట్ లెవెల్లో దిగువ స్థాయి సిబ్బంది ఈ ప్రభుత్వంతో అసలు సంతృప్తికరంగా లేరు. 2021 నవంబర్ 30 నుంచి ఇప్పటిదాకా వాళ్ళకి సరెండర్ లీవ్ ఎన్కాష్మెంటే కాలేదండి. ఈ ప్రభుత్వం మిగిలిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు వీళ్ళు కూడా అంతర్భాగమే. వీళ్ళకి కూడా 23% ఫిట్మెంటే ఇచ్చింది. వీళ్ళకి హెచ్ఆర్ఎస్ ల్యాబుల్లో 2% కోతపడింది. వీళ్ళకి జీపీఎఫ్ లోన్స్ అతిగతి లేవు, వీళ్ళకి జిఎల్ఐ లోన్స్ అతిగతి లేవు, వీళ్ళకి డిఎల్ ఇప్పటిదాకా అకౌంట్లో జమ కాలేదు. సరెండర్ లీవ్లు మరీ దారుణం. ఎందుకంటే మిగిలిన ప్రభుత్వ ఉద్యోగులకు 15 రోజులు ఇస్తే పోలీసులకు 45 రోజులు వస్తుంది. 3 సంవత్సరాలుగా 2021 నవంబరు, 22 నవంబరు, 23 నవంబరు 345 135 రోజుల సరెండర్ లీవ్ ఎన్కాష్మెంట్ ఒక్కొక్క ఉద్యోగికి రావాలి. నిన్న శంకర్రావు గారు ఆర్థిక సమస్యలతో ఆత్మహత్య చేసుకున్నారు అని అంటే ఎందుకు? ఒక్కొక్క ఉద్యోగికి కనీసం ప్రభుత్వం వైపు నుంచి లక్షల రూపాయల బకాయిలు ఉన్నాయి. ఇవాళ నెల జీతం మాత్రమే ఆధారపడి బతికి నిజాయితీగా చిత్తశుద్ధితో పనిచేసే వాళ్ళు వేల మంది పోలీసులు ఉన్నారు. అందరికందరూ అక్రమాలు, అధికార పార్టీకి తొత్తులుగా మారేవాళ్ళు కాదు. కొద్ది మంది ఉన్నారు అధికార పార్టీ పట్ల సైకో ఫ్యాన్సీ, అధికార పార్టీ నాయకుల చేత, అభ్యర్థుల చేత ప్రలోభ పెట్టబడి వాళ్ళకు అనుకూలంగా పనిచేస్తున్న వాళ్ళు కొద్దిమంది ఉన్నారు. ఖచ్చితంగా కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లోకి వచ్చేసింది. 100% ఎలక్షన్ కమిషన్ మరింత యాక్టివ్ గా పనిచేయాల్సిన అవసరం కూడా ఉంది. ఇట్లాంటి అత్యుత్సాహ ప్రదర్శన చేసే అధికారులకి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఇక్కడ ఇంకొక అంశం కూడా ఏంటి అంటే అన్ని సందర్భాల్లో అధికారులు మాత్రమే బాధ్యులు కాదు. అధికారులను ఈ రకంగా ప్రేరేపించి ఉద్రిక్తతలు సృష్టిస్తున్న నాయకుల మీద కూడా కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మీకు ఒక ఎగ్జాంపుల్, తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక సందర్భంగా అక్కడ ఐఏఎస్ అధికారి నుంచి హెడ్ కానిస్టేబుల్ దాకా ఉద్యోగులు సస్పెండ్ అయ్యారు. కానీ అసలు ఆ ఉద్యోగుల చేత ఆ ఓటర్ ఐడీలు డౌన్లోడ్ చేయించింది, ఆ లాగిన్ ఐడి షేర్ చేయించుకుంది, డౌన్లోడ్ చేసింది, వాటిని ప్రింట్ చేసింది,
లాజిస్టిక్స్ ప్రొవైడ్ చేసి అన్ని వందల వేల మందిని బస్సుల ద్వారా తరలించింది, ఆ దొంగ ఓట్లు వేయించింది, అంతిమంగా నెగ్గిన ఇప్పుడు అక్కడ అభ్యర్థిగా ఉన్న డాక్టర్ గురుమూర్తి మీద కానీ, అక్కడ భువన కరుణాకర్ రెడ్డి గారు అబ్బాయి అభినయ్ రెడ్డే దీనికి బాధ్యుడు అని చెప్పిన ఆరోపణలు వస్తున్నాయి. వాళ్ళ మీద ఎందుకు కేసులు నమోదు కావు? వాళ్ళని ఎందుకు ఎన్నికల డిస్క్వాలిఫై చేయడానికి ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఇవ్వదు? ఇవాళ ఒక తప్పుడు విధానంతో ఎన్నిక జరిగింది అని చెప్పి నిర్ధారణ అయింది. ఐఏఎస్ అధికారితో కూడా సస్పెండ్ అయ్యారు. ఖచ్చితంగా రాజకీయ నాయకులను కూడా బాధ్యులను చేస్తే, వాళ్ళ మీద కూడా కేసులు బుక్ చేస్తే ఎన్నికల్లో ప్రతిబంధకంగా మారుతుంది. ఎన్నికల సమయంలో జైల్లో ఉంటామనే భయం ఏర్పడితే అప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తారు. లేదు అని అంటే పల్నాడులో చూసాం, సిద్ధం సభకు రాలేదు అని చెప్పని ఒక అది గిద్దలూరులో మొన్న పల్నాడులో జరిగిన సభకి 4 రోజుల నాడు మాచర్ల నియోజకవర్గంలో ఒక తాండాలో సిద్ధం సభకు రానన్నాడు అని చెప్పని ఎన్ఆర్ఈజీసీ ఫీల్డ్ అసిస్టెంట్ వాలంటీర్లు పట్టుకొని ఇంకొక అతను తలబగలు కొట్టాడు అతన్ని. భయకంపితులను చేసి ప్రజల్ని అంటే దౌర్జన్యాలు చేసి మీరు ఎన్నికల్లో నెగ్గాలనుకుంటున్నారా? ఖచ్చితంగా దీనికి రికార్డ్ అంటూ బిగిన్ అయితే, ప్రజల నుంచి వ్యతిరేకత రావటం మొదలైతే, ప్రతిపక్షాలు సంఘటితం అయ్యి రోడ్డు ఎక్కడం మొదలు పెడితే చరిత్ర చాలా సందర్భాల్లో వాటిని రుజువు చేస్తుంది. రైట్ రాజేష్ గారు, రైట్, మన టీడీపీతో కూడా మాట్లాడదాం. మరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. షెడ్యూల్ వచ్చిన 2 రోజుల తర్వాత హత్య, ఇప్పటికీ కూడా దౌర్జన్యకాండ, హింసలు ఎక్కడికక్కడ అనేక జిల్లాల్లో జరుగుతున్నాయి, కళ్ళ కట్టినట్టు కనిపిస్తున్నాయి. మీరు బాధితులే, మీరే మినహాయింపు కాదు ఇందులో. ఎలా ఉన్నారు? కోలుకున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి జరుగుతున్న పరిణామాలపై ఏం చెప్తారు? చంద్ర గారు, మీ అందరి అభిమానంతో భగవంతుని ఆశీస్సులతోటి నేను కోలుకోవటం కూడా జరిగింది. అయితే అది వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సహజంగా సమాజానికి ఏ విధమైనటువంటి ప్రతిబింబాలు కనపడతాయి అనే దానికి ఎన్ని కూడా ఉదాహరణ. ఇప్పుడు ప్రజెంట్ సబ్జెక్ట్కి వస్తే, ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత కూడా రాష్ట్రంలో పూర్తిగా వైసీపీ పార్టీ యొక్క ఆలోచన ధోరణి సరళి ఆగలేదు. ఇది స్పష్టంగా కనపడుతూ ఉంది. అంటే దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, రాజా జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో అంతర్భాగమని, భారతదేశపు యొక్క రాజ్యాంగానికి లోబడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిపాలన గాని, అధికార యంత్రాంగం గాని, ఇతర విషయాలన్నీ కూడా లోబడి ఉంటాయి అనేటువంటి ఆలోచనతోటి ఆయన గత 5 సంవత్సరాలుగా లేకపోవటం చేత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానంగా రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం అంతా కూడా ఆశపడి గాని, అవసరమై గాని, గతంలో చేసిన పాపాలని బయట పడకుండా ఉండటానికి, కాపాడబడటానికి కానీ వాళ్ళ కర్మ కొద్దీ వాళ్ళు బానిసలుగా రాజా జగన్మోహన్ రెడ్డి గారి వ్యవస్థకి లొంగిపోయినటువంటి పరిస్థితి మనం చూసాం. అందరూ కాదండి, పాపాలు చేసిన వాళ్ళు, తప్పులు చేసిన వాళ్ళు, అత్యాశ పరులు, అవినీతి పరులు, వీళ్ళ గుంపు ఎవరైతే అధికారుల స్థాయిలో ఉన్నారో వీళ్ళందరి యొక్క అవసరం కోసం రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవస్థని దుర్వినియోగం చేసినటువంటి పరిస్థితి మనం గతంలో చూసాం. జగన్మోహన్ రెడ్డి దీన్నంతా ఉద్దేశపూర్వకంగా చేసుకొచ్చాడు. జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికలకు ముందు కూడా అడిగిన మాట ఏంటంటే, నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి, 30 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి నేనే ముఖ్యమంత్రిగా ఉంటానని చెప్పాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్నికల్లో పోటీ చేయడానికన్నా ముందే ఈ రాష్ట్ర యంత్రాంగాన్ని ఏం చెయ్యాలి, ఏ విధంగా నియంతృత్వాన్ని అమలు జరపాలి, రాష్ట్రంలో అధికారాన్ని శాశ్వతం చేసుకోవాలి అనేటువంటి ఒక పక్కా స్కెచ్ అనేది ఆయనకు ఉంది. దాని ప్రకారమే కొంతమందిని అవినీతి పరులను చేసి, కొంతమందికి ఆశ పెట్టి, వాళ్ళందరికీ కూడా తాయిలాలు ఇచ్చి, అలాంటి ప్రలోభాలకు లొంగేటువంటి సెక్షన్ ని మొదటగా లొంగ తీసుకున్నాడు. అందుకనే 2021లో జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు రాజకీయ పార్టీల మధ్య జరగల. పోలీస్ యంత్రాంగం, రెవెన్యూ యంత్రాంగం ఆ పార్టీకి సపోర్ట్ చేసి వాళ్ళని డిక్లేర్ చేసినటువంటి పరిస్థితి వచ్చింది. ఈ రోజుకి వచ్చేసరికి, ఈ రోజుకి కూడా అంటే కేంద్ర ప్రభుత్వం ఉంది, సిఇసి ఉంది, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఉంది, దాని పరిధిలో ఎన్నికలు జరుగుతాయి. ఈ అధికారులంతా కూడా ఇష్టాన్ని చేసేదానికి లేదనే కనీసమైన స్పృహ కూడా వీళ్ళు మర్చిపోయారు. అంటే కొన్నాళ్ళ పాటు ఒక స్కూల్కి పోయే విద్యార్థి కొన్ని రోజుల పాటు స్కూల్కి పోకుండా ఏ నాటకాలు ఆడటానికో, లేకపోతే ఈత కొట్టడానికో ఎటో కొట్ట తిరిగి వస్తా ఉంటే ఆ ముందర చెప్పిన సబ్జెక్ట్ పోద్ది.
అదే విధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ పోలీస్ యంత్రాంగానికి, రెవెన్యూలో కొంతమంది యంత్రాంగానికి ఈ రాజ్యాంగం యొక్క స్ఫూర్తి అనేది పోయింది. కేవలం వాళ్ళంతా కూడా ఈ కాలంలో ఈ 4 సంవత్సరాలుగా రాజా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాలనలో ఉన్నారు కాబట్టి అదే నిజం అనుకొని, అదే శాశ్వతం అనుకొని ఆ ఆలోచనతోటే ఈ రోజు వ్యవహరిస్తా ఉన్నారు. ఒంగోలులో జరిగిన ఘటనని మీరు తీసుకొని చెప్పారు, రాజేష్ గారు కానివ్వండి, మీరు కానీ ఓపెనింగ్ రిమార్క్స్ లో. ఒంగోలులో ఉన్నటువంటి పోలీస్ అధికారుల మీద దామచర్ల జనార్దన్ గారు తెలుగుదేశం పార్టీ ఉమ్మడి జిల్లాకి అధ్యక్షులుగా చేస్తున్నారు, శాసనసభ్యులుగా చేస్తున్నారు. ఆ ఒంగోలు ఈ రోజు ఎన్నికల్లో అభ్యర్థిగా ఉన్నాడు. వారు ఇదిగో ఈ ఒంగోలు పరిధిలో ఉన్నటువంటి జిల్లా ఎస్పీ కానివ్వండి, తాలూకా సిఐగా ఉన్నటువంటి భక్తవత్సల రెడ్డి కానివ్వండి, లేదు 1 టౌన్ సిఐగా ఉన్నటువంటి లక్ష్మణ్ గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఈ రకంగా అధికార పార్టీ కొమ్ము కాసేటువంటి పరిస్థితిలో ఉన్నారు. వీళ్ళు ఇక్కడ నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగేదానికి అవకాశం లేకుండా ఉంది, వీళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి వారు కంప్లైంట్ చేస్తున్నారు. కోర్టుకు కూడా పోయి ఉన్నారు. ఇది అంటే ఇప్పుడు కాదు, ఘటన జరిగినప్పుడు కాదు, జరక్క ముందే. ఒంగోలులో రాష్ట్రం అంతా ఇంకా ఒక చిత్రంగా ఉంటే ఒంగోలు మరీ చిత్రం. ఈ పోలీస్ అధికారులు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ మీదే దాడి చేయటం, వాళ్ళ మీదే అబద్ధాలు ప్రచారం చేయటం, వాళ్ళ మీద జరిగినటువంటి దాడిని వక్రీకరించి పై అధికారులకి, సమాజానికి అబద్ధాలు ప్రచారం చేసేటువంటి ఒక నైపుణ్యం కలిగినటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉన్నాడు. దీన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళంతా కూడా వీళ్ళని కాపాడుకుంటూ, రాజకీయ పార్టీలు కాపాడుకుంటూ వస్తా ఉన్నాయి. ఎంత దుర్మార్గం అండి, ఎంత దుర్మార్గం. వాలంటీర్లు ఎన్నికల విధుల్లో పాల్గొనకూడదని భారత రాజ్యాంగం లోబడినటువంటి ఎన్నికల కమిషన్ చెప్తే నువ్వు ఎందుకు వచ్చారు, మీకు ఏం సంబంధం అని చెప్పి ప్రశ్నించినందుకు దాడులు చేయడం, చేసినటువంటి దాడుల్లో నుంచి కుటుంబంలో మహిళల్ని మా కోడల పైన ఇలా మాట్లాడారు, ఇలా దాడి చేశారు అని చెప్పేసి ఇంత రాజకీయ అనుభవం ఉన్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడటం, దాన్ని సానుభూతి కింద మార్చుకొని ఎన్నికల్లో లబ్ధి పొందాలనేటువంటి ఆలోచన చేయటం ప్రజలు గమనిస్తున్నారు. పోయినసారి కూడా అంతే. ఒక ప్రశ్న ఇక్కడ చెప్పండి. ఇప్పుడు ఈ 58 నెలల్లో మాచర్లలో కూడా అప్పుడు కారు మీద దాడి చేసి ఘటన జరిగినప్పుడు, ఇప్పుడు రీసెంట్ గా ఎస్పీని బదిలీ చేసిన దాంట్లో వాళ్ళని బదిలీ చేశారు పల్నాడులోని. అయినా కూడా ఈ పల్నాడులో ఘటన లాగటం లేదు కదా, ఎందుకు ఇలా జరుగుతుంది? మీ అభిప్రాయం ఏంటి? పైశాచిక బలమా లేదా యంత్రాంగం వైఫల్యమా? ఖచ్చితంగా ఇది యంత్రాంగ వైఫల్యం అండి. పైచాచిక బలం ఉండటానికి వాళ్ళేమన్నా పెద్ద మనగాళ్ళు కాదు. కాకపోతే కొంతమంది నేర సంస్కృతి, నేరమై జీవితానికి అలవాటు పడినటువంటి వాళ్ళు, జీవితం పట్ల పెద్దగా విలువైన జీవితం లేనటువంటి ఈ లంపెన్ గ్యాంగ్స్ అన్ని కూడా వైసీపీలో చేరున్నాయి. చార్తి సహజంగానే ఇలాంటి వాళ్ళు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి వాళ్ళని చేరదీస్తారు. అంటే నేరమయ సామ్రాజ్యాన్ని స్థాపించడమే రాజా జగన్మోహన్ రెడ్డి లక్ష్యం. ఒక ముఖ్యమంత్రిగా ఆయన పైన నేను ఈ అభియోగం చేస్తున్నానంటే దీనికి సంపూర్ణమైనటువంటి ఆధారాలు నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేను చెప్తున్నాను. ఒక అలాంటి పార్టీ కొంత ఉంటుంది, కానీ ప్రజల్లో ఒక రాజకీయ పార్టీని ఎదుర్కొనే అంత శక్తి సామర్థ్యాలు, ధైర్య సాహసాలు వాళ్ళకు ఉంటాయని మనం అనుకోలేం. దీంతో కేవలం కూడా పోలీస్ అధికారులు ఎవరైతే నేరాలను నియంత్రించాలో, నేరాన్ని కట్టడి చేయాలో అలాంటి పోలీసు యంత్రాంగం దాన్ని వదిలేసి ఈ రోజు నేరస్తులకు సపోర్ట్ చేయటం ప్రారంభించిందో నేరస్తులకు భయం లేకుండా పోయింది, నేరం చేయటానికి భయం లేకుండా పోయింది. అందుకని నేరం చేస్తే శిక్ష పడుతుంది, జీవితం స్పాయిల్ అయిపోయింది, నమ్ముకున్న కుటుంబాలు నాశనం అయిపోతాయి అనేటువంటి ఆలోచన లేదు. నేరం చేసినా తిరగొచ్చు. ఇప్పుడు ఆ రోజు త్వరగా సురేష్, ఆ రోజు మా బోండా ఉమా గారి మీద, బుత్తా వెంకన్న మీద, అడ్వకేట్ పారా కిషోర్ మీద ఎంత కిరాతకంగా దాడి చేశాడో, ఆ కర్రలో కట్టెలు పట్టుకొని అద్దాలు పగలు కొట్టి ఏం చేశాడో చూసాం. ఏం జరిగింది? అతన్ని ఏకగ్రీవంగా మున్సిపల్ చైర్మన్ చేశారు మాచర్ల పట్టణానికి. అతను మహాత్మా గాంధీ స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నటువంటి వారసత్వం కలిగినటువంటి వ్యక్తి కింద మ్యాండేట్ కి వచ్చేసారు. పబ్లిక్ పోస్టులు ఇచ్చేసారు, చూసేసారు, అయిపోయింది. ఇంకా మ్యాండేట్ కి వెళ్తున్నారు. ఇంకో 34 రోజులు 33 రోజుల్లో వెళ్ళిపోతున్నారు అందరూ. ఈ నెల 18న నోటిఫికేషన్ వస్తుంది. ఆ తర్వాత స్క్రూటినీ, విత్డ్రావల్స్ ఇవన్నీ ఉంటాయి, నామినేషన్ పత్రాలు. ఇంత జరుగుతున్నా కూడా మిషనరీ మరి ఫెయిల్ అవుతుందని మీరు అంటున్నారు. మరి ఏం చేస్తారు మీరు? మీ వాళ్ళందరినీ కూడా చితికి బాధ ఉతుకుతున్నప్పుడు మేము అందుకనే అంటే
చితకబాది ఉతికేటువంటి సంస్కృతిని మేము ప్రోత్సహించట్లేదు. మేము అందుకనే ఎన్నికల కమిషన్ కలిసాం. నిన్న కాక మొన్న నాడు నేను కూడా పోయి కమిషన్ కలిసి వచ్చాను. అంటే చిత్రాలు ఎట్లా ఉన్నాయంటే అండి చంద్రిక గారు, ఇప్పుడు బందర్లో పోలీసు స్టేషన్ పైన పేరుని నాని గారి కొడుకు గారు, వారి అనుచరులు గారులు అందరూ కలిసి దాడులు చేశారు. ఈ గారులు అందరూ కలిసి. నేను ఈ గారులను ఎందుకు అంటున్నానంటే అక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారుల యొక్క చవటతనాన్ని బయట పెట్టడానికి అంటున్నాను. ఆ గారులందరూ దాడి చేస్తే వాళ్ళు ఏం కేసు పెట్టారు తెలుసండి? 341 పెట్టారు. అంటే తమాషకి ఆకతాయితనంగా చింత చెట్టుకు రాళ్ళు వేస్తారు పిల్లలు. అలా ఆకతాయితనంగా పోలీసు విధులను ఆటంకపరిచారంట. పోలీస్ స్టేషన్ మీద దాడి చేసి నీ విధులను ఆటంకపరిచి నీ అధికారాన్ని సవాల్ చేసి నీ తోలు తీసి ఉప్పు పాత్ర వేస్తామని చెప్పి బెదిరిస్తే ఆ కేసు పెట్టారు. కేసు పెట్టినటువంటి పోలీసులు ఏం చేశారు తెలుసండి? అందులో ముద్దాయిగా పేరు నాని పెట్టల. విజువల్స్ లోనేమో దేశం అంతా నాని జనాన్ని నెట్టేసుకుని పోయింది కనబడుతుంది. నాని ముద్దాయి కాదు, నాని కొడుకు ముద్దాయి కాదు. ఇంత చవటతనం జరుగుతా ఉందండి, వీళ్ళపైన చర్యలు తీసుకోండి అని చెప్పేసి. ఇది ఎందుకు అంటున్నానంటే నా రాష్ట్ర పోలీసులు ఇలా ఉండకూడదు. ఆ రోజు నక్సలిజాన్ని అణచడంలో, ఉగ్రవాదాన్ని అణచడంలో, రాయలసీమ ప్రాంతంలో ఫ్యాక్షనిజాన్ని అణచడంలో, విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం లాంటి ప్రాంతాల్లో ఈ రౌడీ గ్యాంగ్స్ ని నిర్వహించడంలో, ఒంగోలులో మలవ పొట్టాలకి బీర్ సీసాలకి మద్దతు చేసేటువంటి గ్యాంగుల్ని అణచడంలో, నిలువరించడంలో వీరోచితమైనటువంటి పాత్ర పోషించిన నా రాష్ట్ర పోలీస్ యంత్రాంగాన్ని ఈ రకంగా నిర్వీర్యం చేస్తున్నారు. దీన్ని నిలువరించమని చెప్పేసి ఎన్నికల కమిషనర్ గారిని, మీనా గారిని కూడా కలిసి చెప్పడం జరిగింది. మేము ఇంకా కూడా ప్రయత్నం చేస్తాం. ఈ రాష్ట్రంలో పోలీస్ యంత్రాంగం నిజమైనటువంటి పోలీస్ పాత్ర పోషించే విధంగా చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంది. ఖచ్చితంగా కూడా శ్రీనివాస్ రెడ్డి గారు, పేరు నాని గారి మీద, కిటు గారి మీద కేసులు పెట్టడం సంగతి పక్క పెట్టండి. ఉన్నతాధికారులు ఆ బాధితుడైన ఎస్ఐని వీఆర్కి పంపించారు నిన్న. అదే కదా ఇప్పుడు చర్యలు చేస్తున్న వాళ్ళ మీద సహకరించిన వాళ్ళ మీద కూడా లేదు, ఇలా జరుగుతుంది. ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత జనసేన నుంచి కూసంపూడి శ్రీనివాస్ గారు ఉన్నారు. నమస్తే అండి. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అదే విధ్వంసం, ఉప ఎన్నికల్లోనూ అదే హింస, ఆఖరికి దాన్ని ఏమంటారు పట్టభద్రుల దానికి జరిగిన దానికి కూడా అదే. ఇంక ఇప్పుడు 33 రోజుల్లో మళ్ళీ అవుతుంది. 18న నోటిఫికేషన్ వస్తుంది, ఇంకొక 6 రోజుల్లో అన్నా కూడా అదే హింస. ఏంటి అసలు ఈ హింస ఏంటి? ఎందుకంత అలా ప్రవర్తిస్తున్నారు అధికార పార్టీ? విజయచంద్రి గారు, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలు నమస్కారం అండి. సహజంగానే జగన్మోహన్ రెడ్డి అండ్ కో ఈ దండుపాళ్యం బ్యాచ్ ఏదో ఉందో మొదటి నుంచి కూడా వాళ్ళ ప్రవృత్తి అదే. 151 మంది ఎమ్మెల్యేలను ఇచ్చి 22 మంది ఎంపీలను ఇస్తే ప్రజలు మొట్టమొదటిగా ప్రజావేదిక కూల్చివేత కానించి మొదలుపెట్టిన కానించి రాజధాని రైతులు రోడ్డు మీద లాగి ఏ విధంగా హింస చేశారో, అదేవిధంగా ఎవరైతే కరోనా టైంలో మాకు మాస్కులు కావాలని అడిగిన డాక్టర్ని ఏ విధంగా చేశారో, అంటే వరుస ఘటనలో ప్రతిపక్ష పార్టీలని ఏదో రకంగా హింసించి, ఆ నాయకులను హింసించి వాళ్ళ జైల్లో పెట్టి హింసలు పెట్టడం, మా నరసాపురం ఎంపీ గారిని ఏ విధంగా చేశారో అన్నీ తెలిసిందే కదా మనకంతా. అదే సందర్భంలో మీడియా మీద కూడా వదల, మీడియా మీద కూడా 2430 ఒక జీవో తీసుకొచ్చి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాలి, వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడితే ఎక్కడెక్కడ ప్రసారాలు లేకుండా కట్ చేస్తామని చెప్పేసినటువంటి మాటలు మనకంతా ఈ 5 సంవత్సరాల్లో ఒక విధమైనటువంటి అనుభవం, గొప్ప అనుభవం. ఓటు అనే ఆయుధాన్ని సద్వినియోగం చేసుకోకపోతే ఎటువంటి దుర్మార్గమైన పాలనలో మనం పడతామని ప్రజలకు చెప్పేటువంటి అద్భుతమైన ఒక అనుభవం కూడా ఈ రాష్ట్ర ప్రజలకు వచ్చింది. అంటే ఎక్కడైనా కనీసం ఎన్నికల ముందు అయినా మారుతారు. ఎన్నికలకు ముందు అయినా ఎంత పెద్ద రౌడీ అయినా లేకపోతే ఎంత దౌర్జన్యాలు చేసినోడైనా కనీసం ఎన్నికలకు ముందు వచ్చి వంగి దండాలు పెట్టి మాకు ఈసారి మళ్ళీ ప్రయత్నం చేస్తాడు. ఇక్కడ అది కూడా చేయట్లేదు, పైగా దౌర్జన్యాలు చేయడం అంటే దానికి ఒకటే, మళ్ళీ అధికారంలోకి మేము రావట్లేదు అనేటువంటి స్పష్టమైన అవగాహన మనకంటే కూడా వాళ్ళకి బాగా వచ్చింది. అందుకనే ఏదో రకంగా మళ్ళీ బెదిరించి భయపెట్టి ప్రలోభాలకు గురి చేసి ఏదో రకంగా మళ్ళీ అధికారం రావాలనేటువంటి ఒక ప్రయత్నంలో భాగమే తప్ప అంతకుమించి ఏం కాదు. ఇప్పుడు సినిమా అంతా చంద్రముఖిలా ఉన్నా సినిమా లాస్ట్ అయినా గంగగా మారుతుంది అనుకుంటాం. మా వదిలి మారదు.
మా వదిన ఎందుకంటున్నారో మీకు తెలుసు అనుకోండి, మా వదిన మారదు. ఎందుకంటే మా వదిన పార్టీ పెట్టింది ఎలాగా, ఎవరో పెట్టిన పార్టీని ముందు కొట్టేసి, వదినంటే ఏంటి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు 4వ భార్య, మరి ఆవిడ ఆయనే అన్నారు కదా, మేము అన్నా ఆయనే అన్నారు కాబట్టి మేము అంటున్నాం. మా వదిన ఎవరో పెట్టిన పార్టీని ముందు కొట్టేసి తర్వాత కొనుక్కున్నారు. అంటే నేను ఎందుకు అంటానంటే, ఈ ఏదో నవరత్నాలు అనేటువంటి మాటలు చెప్పి ఏ విధంగా మోసం చేశారో, వీళ్ళు నమ్ముకున్న నవరత్నాలతో ఒక 9 ఉన్నాయి. విచంద్ర గారు, 1 అక్రమ సొమ్ము ఉంది. అక్రమ సొమ్ముతో మళ్ళీ ఏదో రకంగా పంచి ఓట్లు కొనుగోలు చేసి మళ్ళీ అధికారం రావాలనేటువంటి ప్రయత్నం. 2 ఎలాగా వాళ్ళకు ఉన్నటువంటి అనుభవాలతో దౌర్జన్యాలు చేస్తానే ఉంటారు. 3వది అన్నీ చేసేసానని చెప్పేసినటువంటి అబద్ధాలు చెప్తూ ఉంటారు. నేను 99% మేనిఫెస్టోలో అన్నీ చేసేసాం అనేటువంటి ఒక అబద్ధాలతో వస్తూ ఉంటారు. 4 ఏదో రకంగా విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. ఖచ్చితంగా కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా ఏదో రకంగా వ్యాఖ్యలు చేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉంటారు. 5వది వాళ్ళకు ఉన్నటువంటి దొంగ ఓట్లు. ప్రతి నియోజకవర్గంలోనే దొంగ ఓట్లు ఉన్నాయి. ఎక్కడో తూతూ మంత్రంగా ఎలక్షన్ కమిషన్ కొన్ని చర్యలు తీసుకుంది, కానీ కొంతమంది అధికారుల మీద రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలోనే వాళ్ళకి సంబంధించినటువంటి దొంగ ఓట్లు ఈ రోజు ఉన్నాయి. వాళ్ళ అవసరత పక్క రాష్ట్రం నుంచి తీసుకొచ్చి ఓట్లు వేయించే కార్యక్రమం కూడా వాళ్ళు చేస్తారు. తర్వాత 6 వాలంటీర్ వ్యవస్థ ఒకటి ఉంది. వాలంటీర్ వ్యవస్థను ఉందో లేదో తెలియదు, తీసేసారో తెలియదు. మేము వచ్చిన తర్వాత మళ్ళీ పునరుద్ధం అని చెప్పేసి మాటలు మాట్లాడతారు. పైకి ఇప్పుడు మేము వాలంటీర్లు మీద ఏదో రకంగా రాజీనామాలు చేసి మీరే ఏజెంట్ల కింద రావాలని చెప్పేసి మాట్లాడుతుంటారు. అంటే ఏదో రకంగా వాళ్ళని ఒక మభ్య పెట్టి వాళ్ళకు ఉన్నటువంటి అవగాహనతో, 50 ఏళ్ల మధ్య ఉన్నటువంటి అవగాహనతో మళ్ళీ వాళ్ళని ప్రలోభాలకు గురి చేసి మళ్ళీ అధికారం రావాలనే ప్రయత్నాలు. 7వది అందరూ ఎన్నికలకి ప్రజలకు కావాలని, తోడు కావాలని కోరుకుంటారు. వీళ్ళకి ఎలాగే సవాలు ఉంటాయి. అందరూ ప్రజలు కావాలనుకుంటారో వీళ్ళ సవాళ్ళతో తోడు పెట్టుకెళ్తూ ఉంటారు. ఆ సవాల్ ఏదో రకంగా ఏదో సవాల్ని చూపించి మళ్ళీ అధికారంలో రావడానికి ఓట్లు అడుగుతూ ఉంటారు. తర్వాత అన్నిటికంటే ప్రమాదం ఉన్నది 8వది ఒకటి ఉందండి. సంక్షేమ పథకాలు మేము వస్తే ఉంటాయి, లేకపోతే ఆ కూటమి ప్రభుత్వం వస్తే సంక్షేమ పథకాలు ఆగిపోతాయి అని చెప్పేటువంటి కార్యక్రమాల్లో పదే చెప్తారు ఈ మధ్యకాలంలో. అంటే మేము వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు ఉండవు, మేము వచ్చిన తర్వాత పెన్షన్లు ఉండవు, ఆ రాష్ట్రం అధోగతిపాలైపోతున్నటువంటి భ్రమను సృష్టించి ఆ పేద బడుగు బలహీన వర్గాలను మరోసారి మోసం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. తర్వాత ఆల్రెడీ 9వ బలమైనది ఒకటి ఉంది కదండి, వీళ్ళ తప్పుడు ప్రచారానికి అండగా నిలబడేటువంటి కూలీ నీలి మీడియా ఎలాగా ఉంది, ఫేక్ న్యూస్లు ఉన్నాయి. ఇంటెలిజెన్స్ బ్యూరో లెటర్ కూడా క్రియేట్ చేసి వాళ్ళు పెట్టారంటే, ఇంటెలిజెన్స్ బ్యూరో కూడా ఒక పత్రిక లాగా, ఒక పార్టీ లాగా ఒక లెటర్ రిలీజ్ చేస్తాడు. అంటే కనీస అవగాహన, ఈ పేటీఎం బ్యాచ్ కనీసం అది కూడా అవగాహన లేదు. అలా చేయదు. అంటే ఈ 5 సంవత్సరాలు బట్టి వీళ్ళు చేసేటువంటి ఫేక్ న్యూస్లు ఏదైతే ఎడిట్ చేసి ఎలా చేశారో, మీ ఆంధ్రజ్యోతినో, TV5 అనో, రకరకాల పేపర్లను అన్ని చేసి రకరకాలైనటువంటి ఫేక్ క్రియేట్ చేశారు. మాది వాడుతున్నారంటే మా క్రెడిబిలిటీ ఉందని వాళ్ళే ఒప్పుకుంటున్నారు. వాళ్ళ చేస్తే చూడరు. నేను కూడా బాధితున్నే. నా విషయం కూడా మీ ఆంధ్రజ్యోతిలోనే ఒక ఫేక్ ఫోటో క్రియేట్ చేసి నన్ను ట్రోల్ చేశారు. నేను అంటే మనం అందరం బాధితులమే. ఈ విధంగా ట్రోల్ చేసడం, అదే రకంగా అధికార పార్టీ వారికి సంబంధించిన వారి నేతలనే కూర్చోబెట్టి డిబేట్లు పెట్టేటువంటి కొంతమంది కూలి నిలిమిడ, ఏదో సాక్షి అంటే పర్వాలా, కొన్ని అమ్ముడిపోయిన ఛానల్స్ కూడా ఉన్నాయి. అంటే ఏదో రకంగా ఫేక్ క్రియేట్ చేయడం, అంటే దౌర్జన్యాలు ఒకటే కాదు, ఇన్ని రకాలైనటువంటి అన్ని కూడా క్రియేట్ చేసుకుని ప్రతిపక్ష పార్టీల నాయకులు బయటికి వెళ్ళలేనటువంటి పరిస్థితులు. గ్రామాల్లో ఒక విధమైనటువంటి ప్రైవేట్ పోలీస్ స్టేషన్లు ఏర్పడ్డాయి. విజయచంద్ర గారు, ఒక ప్రైవేట్ పోలీస్ స్టేషన్ అంటే నిజంగా పోలీస్ స్టేషన్కి వెళ్తే న్యాయం జరగదు, ఈ ప్రైవేట్ పోలీస్ స్టేషన్కి వెళ్తే జరుగుద్ది. అంటే ఒక విధమైన భయం దూరం. ఎంతో చదువుకున్నటువంటి IASలు IPSలు కూడా మీకు యాక్చువల్గా పోలీస్ వ్యవస్థ ఎలా ఉంటుంది అంటే, ఒక జిల్లాలో ట్రాన్స్ఫర్లు అవ్వాలంటే జిల్లాకి సంబంధించిన SP చేతిలో ఉంటుంది. ఇప్పుడు అది లేదు. ఆ స్థానికంగా MLA చేతిలోనే, MP చేతిలోనే ఉంటుంది. అందుకని ట్రాన్స్ఫర్లు కావాలన్నా, ఏదైనా కావాలన్నా MLA ఇంటికి ముందునో MP ఇంటి ముందు కూర్చోవాలి పోలీసు అధికారులు. దాంతో ఏమవుతుంది, వాళ్ళ పనులు అవ్వాలంటే MLA దగ్గరికి వెళ్ళాలి. దాంతో ఇంకా SP గారి ప్రమేయం లేకుండా, అంటే ఒక పోలీసు వ్యవస్థను కూడా నిర్వీర్యం చేశారు. ఖచ్చితంగా ఏపీ పోలీసు అంటే అద్భుతమైనటువంటి చరిత్ర ఉంటుంది. ఏపీ పోలీసు ఈ రోజున కొంతమంది అధికారుల వలన, కొంతమంది పోలీసు అధికారుల వలన మాట్లాడితే పోలీసు అధికారుల సంఘం అండి, ప్రతిపక్ష పార్టీలు ఏదైనా మాట్లాడితే పెద్ద ఒక లెటర్ హ్యాడ్ క్రియేట్ చేసి బయటకు రావడం, తోడలు కొట్టడం, మేసాలు మేయడం, ఒక ప్రెస్ మీట్ పెట్టి హెచ్చరించడం లాంటి జరుగుద్ది. మరి పోలీసు వారి మీద చేసేటువంటి అధికార పార్టీ వారి దౌర్జన్యాలు ఎన్నో ఉన్నాయి రాష్ట్రంలో. కాదండి, ఒక పాయింట్ చెప్పండి. దేని మీద కూడా మాట్లాడరు. 18వ తేదీన నోటిఫికేషన్ వస్తుంది. ఆ తర్వాత 25 ఏప్రిల్ స్క్రూట్నీ, 26 లాస్ట్ డేట్ విత్డ్రావల్, 29 నుంచి ఇంకంతా బిగిన్ అవుతుంది. అక్కడ నుంచి 2 వీక్స్ పోలింగ్, మే 13. ఇలా జరుగుతున్నప్పుడు ఆ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అందరికీ సమానంగా, ప్రతిపక్షాలకి అధికార పార్టీకి అవకాశం రావట్లేదు అన్నది ఇప్పుడు బిగ్ ఛాలెంజ్ గా ఉన్నప్పుడు ఏం చేస్తారు, ఎలా ఎదుర్కొంటారు ఈ పాయింట్? యాక్చువల్ గా మనం ఒక ఉదాహరణ ఎవరో పేపర్లో చదువుతా,
కేజ్రీవాల్ గారిని కోర్టుల విషయంలో కూడా అక్కడ కోర్టు మాట్లాడతా ముఖ్యమంత్రికి ప్రత్యేకమైనటువంటి అధికారాలు ఏముండవు, ప్రత్యేక సదుపాయాలు ఉండవు అన్న మాటలు అక్కడ వ్యక్తపరచడం జరిగింది. దానికి ప్యారలల్ గా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 12 సంవత్సరాలు బట్టి బెయిల్ మీద తిరుగుతున్న వ్యక్తి, మరి ఇతనికి ఎందుకు స్పెషల్ సదుపాయాలు అయినా మాట్లాడవచ్చు. నేను ఎందుకు అంటున్నానంటే దేశం అంతా ఎలక్షన్ కోడ్ వచ్చినా ఆంధ్రప్రదేశ్ లో ఇంకా ఎలక్షన్ కోడ్ రాలేటువంటి పరిస్థితులు ఇక్కడ క్రియేట్ అవుతున్నాయి. నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్ అంటే మా ఆశాభావం ఎలా ఉందంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆల్రెడీ బీజేపీ అధ్యక్షుడు పురంధేశ్వరి గారు కొంతమంది 22 మంది అధికారుల మీద కూడా కంప్లైంట్ ఇచ్చారు. ఈ ఎన్ని ప్రక్షాళన ఖచ్చితంగా జరుగుద్ది. అంటే ఇది నేను అనేది ఒక బిగ్ ఛాలెంజ్ కదా మీ కూటమికి అని. ఖచ్చితంగా బిగ్ ఛాలెంజ్. మేము 5 సంవత్సరాలు బట్టి మేము పోరాడుతూనే ఉన్నాం, అనేక రకాల హింసకు గురవుతూనే ఉన్నాం. మాతో పాటు ప్రజలు రక్షించే కార్యక్రమంలో ప్రజా సంఘాలు ఇలా మీడియా ముందుకు వచ్చి మాట్లాడే విశ్లేషకులు ఎన్నో రకాలుగా మేము బాధలు పడుతూనే ఉన్నాం. కానీ ఖచ్చితంగా ఈ 18వ తారీఖు తర్వాత ఈ అధికారుల మార్పిడి ఖచ్చితంగా జరుగుద్ది. ఒక చీఫ్ సెక్రటరీ మాత్రం చాలా సెట్ అవుతాను. ముందు నేను ఆ చీఫ్ సెక్రటరీ గారు త్వరలో మారిపోయాడు అనుకోండి. ఎందుకంటే అసలు ఇక్కడ జరుగుతుంది అంటే చీఫ్ సెక్రటరీ ముందు మారితే డీజీపీగా ఆటోమేటిక్గా మిగతా అన్ని మారుతాయి. నేను ఖచ్చితంగా 18వ తారీఖున అధికారుల మార్పిడి ఎప్పుడు జరిగిందో ఎన్ని హింసాత్మక ప్రయత్నాలు పెట్టాలని ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నాలు మాత్రం ఇక జరగవు. ప్రజలు ఆల్రెడీ ఒక డిసైడర్కి వచ్చేసారు. నేను అంటుంది ఒకటే, ఎన్ని రకాలుగా చేసినా ప్రజలంటూ ఒకసారి ఇందాక ప్రజలు చెప్పినట్టు పిల్లిని గదిలేసి కొడితే అయితే తిరగబడదు. అలాగా ప్రజల్లో కూడా ఒక మార్పు, అంటే ప్రజలు తిరగబడపోవచ్చు, వ్యక్తిగతంగా దాడులు చేయకపోవచ్చు, వీళ్ళు నిరోధించలేకపోవచ్చు, కానీ ఓటు అనే బ్రహ్మాస్త్రంతో ఎటువంటి బుద్ధి చెప్పాలో అటువంటి బుద్ధి చెప్తారు. ఆ రోజులు కూడా మనకి ఎన్నో రోజులు, ఒక 30 రోజులు ఉపయోగపడితే ఈ దండుపాలెం బ్యాచ్ ని ఈ రాష్ట్రం నుంచి తరిమేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. దానికి ఇప్పటికైనా సరే ప్రజలు, ప్రతిపక్ష పార్టీలు ఎవరి గురించి పోరాడుతున్నాయి? ఇక్కడ చంద్రబాబు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు. పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తిని వైజాగ్ లో ఎయిర్పోర్ట్ లో బయట రానివ్వకుండా, లేకపోతే హోటల్ నుంచి బయట రానివ్వకుండా చేయడం, లేకపోతే తెలంగాణ నుంచి ఆంధ్రాకి రాకుండా బోర్డర్ లోనే ఆపేయడం, చంద్రబాబు గారు లాంటి వ్యక్తిని ఏ విధంగా అరెస్ట్ చేసి ఏ విధంగా తీసుకెళ్లే క్రమంలో ఏ విధంగా బాధ పెట్టారనేది, అంటే ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. అంటే నాయకులకే లేదు రక్షణ, ఇంకా ప్రజలకు మళ్ళీ ప్రభుత్వ అధికారులకు వస్తే మా పరిస్థితి ఏంటనే ఆలోచన ప్రజలకు ఆల్రెడీ కలిగింది. కాబట్టి ప్రజలు బయటకు వచ్చి మాట్లాడలేకపోవచ్చు, కానీ ఎన్నికలకు మాత్రం ఓటు అనే బ్రహ్మాస్త్రంతో ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. ప్రజల సైడ్ ఒక పాయింట్ అయితే మీ క్యాడర్ ని కూడా నిర్వీర్యం చేస్తున్నారు కదా, కౌన్సిలింగ్ లను రమ్మంటున్నారు, చితగొడుతున్నారు, లేదా రౌడీ షీట్ ఓపెన్ చేయమంటారా అని చెప్పి నేను ఇందాక కోట్ చేసిన ఎస్పీ ఇష్యూ ఉంది. లేదా ఒకటి మీ క్యాడర్ ని కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నప్పుడు జనరల్ గా వాళ్ళకి కుటుంబాలు ఉంటాయి. ఆ కుటుంబాల్లో ఉన్న వాళ్ళు వెనకాల ఆపుతారు ఏంటిదంతా అని చెప్పి. అప్పుడు ఏమవుతుంది, శ్రేణులు క్యాడర్ ఒక నిరుత్సాహం మైండ్ లో కూడా వెళ్ళే ఒక సైకాలజీ గేమ్ నడుస్తుంది. ప్రజలు సరే అంటే అంటుంది వాళ్ళ లక్ష్యం అది. వాళ్ళ లక్ష్యం ఏంటంటే ఏదో రకంగా భయభ్రాంతులు సృష్టించి ప్రతిపక్ష పార్టీలకి అండగా నిలబడకుండా నాయకుల్ని నిరోధించడం, వాళ్ళని వారి ఆర్థిక మూలాలను దెబ్బతీయడం, లేకపోతే ఒక భయభ్రాంతులు సృష్టించడం లాంటి కార్యక్రమాలు నేను అంటే గ్రామాల్లో కూడా ఖచ్చితంగా చేస్తారో. కొంత భయపడే వ్యక్తులు అయితే కొంచెం సైలెంట్, కానీ అంటుంది ఒకటే అండి, సైలెంట్ ఓటింగ్ ఒకటి జరుగుతూ ఉంటుంది. ఎంత భయభ్రాంతులు సృష్టించినా, ఒకవేళ బయటకు రావడానికి భయపడే వ్యక్తులు ఉన్నా కూడా ఈ రోజున ప్రతిపక్ష పార్టీ నాయకులుగా మేము ఏ విధంగా నాయకులు చంద్రబాబు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు ఒక భరోసా వచ్చి కంగారు పడొద్దు అంతా ఉన్నాం, కలిసికట్టుగా ఈ ప్రభుత్వాన్ని గద్దెదించేటువంటి కార్యక్రమంలో కొన్ని ఒడిదుడుకులు ఉన్నా సరే మనం కలిసికట్టుగా పోరాడదామన్నటువంటి ఏదైతే భరోసా అయితే ముందుకు ఇస్తున్నారో, నేను ఈ 5 ఇప్పుడు కాదు గత ఈ 5 సంవత్సరాల వరుస ఘటనలు అన్ని మనం ఆలోచించుకుంటే మాలాంటి వారం కూడా బాధితులమే. కాబట్టి మా ఇళ్ల మీద కూడా పోలీసులు పంపించి ఏ విధంగా ఇబ్బంది పెట్టారో, ఆడవారిని ఏ విధంగా ఇబ్బంది పెట్టారో మేమంతా బాధితులమే. అయినా కూడా ఖచ్చితంగా రాష్ట్ర ప్రజల గురించి ఏ విధంగా నిలబడతామో కానీ గ్రామ స్థాయిలో ఉన్న ప్రతి పౌరుడు కూడా ఆలోచించుకుంటున్నాడు. ఈ రోజున బయటికి రాకపోవచ్చు, నేను పదే చెప్తున్నా, బయటికి రాలేకపోవచ్చు పౌర సమాజంలో ఉన్న కొంత చిన్న సామాన్య కార్యకర్తలు కావచ్చు వారు, కానీ ఖచ్చితంగా ఒక్కొక్కడు ఒక 100 మందిని ప్రభావితం చేసి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాత్రం మద్దతు కూడగట్టి ఈ ప్రభుత్వాన్ని దించే కార్యక్రమంలో ఖచ్చితంగా. మరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు, కేవలం ఈ హింసా దౌర్జన్యాలే కాదు, ఫేక్ న్యూస్ అనే దాన్ని కూడా చాలా విస్తృతంగా ప్రచారం కల్పిస్తున్నారు. గత ఎన్నికల్లో కూడా మీ విషయంలో పింక్ డైమండ్, వివేక హత్య కేసు విషయంలో అలాంటివి చేసి సక్సెస్ అయ్యారు అప్పుడు. కానీ ఇప్పుడు దానికి అంతకు మించి అనేది వెళ్తున్నారు. ఇది మరి అర్థమవుతుందంటారా ప్రజలకి, లేకపోతే మీరు వేస్తే కడుక్కోవడం తుడుచుకోవడమే సరిపోతుందన్న ఒక విమర్శ కూడా ఉంది? చంద్రిక్ గారు, ఇక్కడ స్పష్టంగా విషయం ఏంటంటే ఫేక్ అనేది జగన్మోహన్ రెడ్డి నరనారాయణ జీర్ణించుకున్నటువంటి ఒక ఆయుధం. దాంతోనే గత ఎన్నికల్లో పాపం గడుపుకున్నాడు. రాజశేఖర రెడ్డి గారి మరణం ఉందని అంటే నేను అంటుంది చంద్రబాబు నాయుడు గారి మీద అబద్ధమాడు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి మీద అబద్ధమాడు,
తప్పులేదు. నేను దాన్ని తప్పు పట్టను. నీ స్థాయిలో నువ్వు రాజకీయ నాయకుడిగా ఎదురు పక్షం మీద అబద్ధమో నిజమో మాట్లాడి, తండ్రి జన్మనిచ్చిన తండ్రి ఒక ప్రమాదంలో మరణిస్తే ఆ మరణానికి కూడా అబద్ధాన్ని పూచి, ఇదిగో ఈ మరణం వెనకమాల సోనియా గాంధీ, ముఖేష్ అంబానీ, చంద్రబాబు నాయుడు గారు కూడా ఉన్నట్టున్నారు అని ప్రచారం చేసి ఈ రాష్ట్రంలో రిలయన్స్ మార్ట్ల మీద, రిలయన్స్ సూపర్ మార్కెట్ల మీద పెద్ద ఎత్తున ఆ రోజు యువత దాడులకి పురుగొల్పినటువంటి సంస్కృతి జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు కొత్త కాదు. పినతండ్రి దారుణమైనటువంటి హత్యకి జగన్మోహన్ రెడ్డి గారే చెప్పినట్టు పొదునైన గొడ్డలతో నరికి చంపబడితే బాత్రూంలో కాలు జారిపడ్డారని, గుండెపోటు వచ్చిందని, దురదృష్టమని, ఆ తర్వాత హత్యని, ఆ హత్యని ఆదినారాయణ రెడ్డి గారు, బీటెక్ రవి గారు, చంద్రబాబు నాయుడు గారి ప్రోద్బలంతో చేశారని రకరకాల కథనాలు. తర్వాత చెల్లి ఆస్తుల విషయంలో, గొడవల విషయంలో, సునీత గారి విషయంలో, చనిపోయినటువంటి వివేకానంద రెడ్డి గారి యొక్క క్యారెక్టర్ అసాసినేషన్ విషయంలో, అంటే ఫేక్ ప్రచారం చేయటం అనేది ఒక ఆయుధంగా పెట్టుకొని చేస్తున్నాను. వీళ్ళ భ్రమలండి. ఈ రోజు మీరు చెప్పారు ఇందాక, అది అక్షర సత్యం, కింద లోకమంతా మాట్లాడుకుంటుంది. సాక్షి ఛానల్లోనో లేకపోతే అమ్ముడు పోయినటువంటి కూలీ నీలి మీడియాలోనో వాళ్ళ లోగోలతో ప్రచారం చేస్తే జనం నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి ఆంధ్రజ్యోతి విశ్వసనీయత కలిగినటువంటి, అదే జగన్మోహన్ రెడ్డి గారి భాషలో విశ్వసనీయత, ఆ విశ్వసనీయత ఉన్నటువంటి ఏబిఎన్ ఛానల్ ఎంపిక చేసుకుని దాని లోగోని పెట్టుకొని ఇది అని చెప్తా ఉన్నాడు. దాంట్లో ఏం చూపిస్తున్నాడు ఇంటెలిజెన్స్ వాళ్ళు, 48 to 51% జగన్మోహన్ రెడ్డి గారు ఓటింగ్ అని చెప్తున్నారు. నేను ఒక్క నిమిషం టైంలో దీన్ని పూర్తి చేస్తాను. 2014 ఎన్నికల్లో 45 పాయింట్ చిల్లర వైసీపీకి ఉంది. కూటమి 47%తో 1.23 డిఫరెన్స్ తోటి ఆ రోజు గవర్నమెంట్ వచ్చింది. 19లోకి వచ్చినప్పుడు నీ 46% 51% అయింది. తెలుగుదేశం, ఇతర జనసేన, బీజేపీ కూటమి విడివిడిగా పోటీ చేసినప్పుడు తెలుగుదేశానికి 40% ఓటింగ్ వచ్చింది. మా దగ్గర నుంచి 4 నుంచి 5% ఓటింగ్ బయటకు పోయింది. వివిధ కారణాలతో, ప్రలోభాలు కావచ్చు, అసంతృప్తి కావచ్చు, ఏదో పరిస్థితి. ఒక బేసిక్ ఏ ప్రభుత్వం ఉన్నా కొంత కన్సిస్టెంట్ గా వాళ్ళకి వ్యతిరేకత ఉంటుంది. కానీ చంద్రిక గారు 1 minute, ఆ 5% నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత 6 నెలల్లో నీ ఘనతను చూసి మా ఓటింగ్ మాకు వెనక్కి వచ్చింది. ఆ రోజుకే నువ్వు 45కి వచ్చావు. ఈ రోజు నీ పార్టీలో యువత, చదువుకున్నటువంటి యువత నువ్వు చేస్తున్న విధ్వంసాన్ని చూసి 5 to 6% ఈ రోజు అభివృద్ధిని కాంక్షిస్తూ తెలుగుదేశం కూటమి వైపు, తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి వైపు మొగ్గారు. నీకు రేపు ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో 36 నుంచి 37% ఓటింగ్. ఓడిపోయే పార్టీకి అస్సలే ఓట్లు లేకుండా ఉండవు. ఈ రోజు నీకు పోగవుతున్న జనం, నీ దగ్గరకు వస్తున్న జనం, నీ మీటింగ్లకు వస్తున్న జనం, వాళ్ళని పెద్ద ఎత్తున చూపిస్తే 38% ఓటింగ్, 37% ఓటింగ్ అంటే 2,70,80,000 వేల మంది ఓటింగ్. ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో 80,000 ఓట్లు ఓడిపోయిన పార్టీకి కూడా వస్తాయి, నీకు కూడా వస్తాయి. 1,00,000 ఓట్లతో గెలిస్తే 80,000 ఓట్లు నీకు కూడా వస్తాయి, 70,000 ఓట్లు నీకు కూడా వస్తాయి. కాబట్టి ఆ 70,000 మందిని అనేక రూపాల్లో ప్రలోభ పెట్టి మందు, బీరు, బిర్యానీ, డబ్బు, బస్సు ఎక్కి దిగితే 500 అండి. చంద్రిక గారు, నువ్వు వెళ్ళపల్లె, బస్సు ఎక్కి దిగితే 500. ఇదో పాట. బస్సు వైసీపీ వాళ్ళు పెట్టిన బస్సు పిలుస్తారు, పాట పిలిచినట్టు. అలాగే ఉంది. రైట్ సార్. ఈ రోజు మిరపకాయల కోతకు పోయే కన్నా, ఈ రోజు ఉరిగడ్డి కళ్ళాల్లోకి పోయేదానికన్నా, ఈ రోజు ఇతర పనులు చేసేదానికన్నా బస్సు ఎక్కి దిగితే వచ్చే 500 సులభంగా ఉన్నాయి కాబట్టి ఎక్కుతున్నారు తప్ప నీకు ఓట్లేయాలని కాదు. వాళ్ళు చాలా స్పష్టంగా, చాలా క్లియర్ గా ఉన్నారు. ఈ ఫేక్ ప్రచారాలు గాని ఇవేవి కూడా జగన్మోహన్ రెడ్డిని గట్టెక్కించలేవు. సత్యం. ఇప్పుడు అధికార పార్టీ వ్యూహాత్మకంగా, అంటే వాళ్ళ పర్సెప్షన్ ఎట్లా ఉంది అంటే, స్థానిక సంస్థల ఎన్నికలప్పుడు బలవంత ఏకగ్రీవాలు చేసుకున్నారు, పోలీసుల చేత బెదిరించి నామినేషన్ విత్డ్రా చేయించుకున్నారు, నామినేషన్ ఫారాలు లాక్కున్నారు, దౌర్జన్యాలు చేశారు, దాడులు చేశారు. ఆ రోజు బలవంత ఏకగ్రీవాలు చేసుకున్న ప్రాంతంలోనే ప్రజల్లో తిరుగుబాటు వచ్చిన తర్వాత జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో అదే ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ రాయలసీమ పశ్చిమ తూర్పు నియోజకవర్గం గెలవగలిగింది. జగన్మోహన్ రెడ్డి గారి పులివెందల నియోజకవర్గంలో కూడా తెలుగుదేశం పార్టీకి మెజార్టీ రావడం జరిగింది. అంటే అది జరిగింది ఆ ప్రాంతంలోనే, ఇది జరిగింది ఆ ప్రాంతంలోనే. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి ఎట్లా ఉంది అంటే, స్థానిక సంస్థల ఎన్నికలప్పుడు మనం సృష్టించిన అరాచకానికి తెలుగుదేశం పార్టీ విసిగి వేసారి ఎన్నికల బాయ్కాట్ చేసింది. ఇప్పుడు కూడా అటువంటి పరిస్థితి సృష్టిస్తే ఎన్నికలకు ముందే వీళ్ళని డిమోరలైజ్ చేయగలనని చెప్పని అనుకుంటున్నారు.
ప్రజలలో తిరుగుబాటు వచ్చింది, పార్టీల్లో తెగింపు వచ్చింది, ప్రజలు ఒక స్థిర నిర్ణయానికి వచ్చేస్తున్నారు. ఇటువంటి సందర్భంలో అన్ని సందర్భాల్లో కూడా స్థానిక సంస్థల ఎన్నికల నాటి వ్యూహాలే పనిచేయవు. జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటి రిలీజ్ అవ్వండి. ప్రజలు ఆల్రెడీ రోడ్డు మీదకి రావడానికి సిద్ధంగా ఉన్నారు. 2022 మహానాడు నాడు మీరు సృష్టించిన ప్రతిబంధకాన్ని దాటి లక్షల మంది ప్రజలు ఎట్లయితే ఒంగోలు వచ్చి సంఘీభావం ప్రకటించారో ఆనాటి నుంచి ఈనాటి దాకా ప్రతి ప్రతిపక్ష కార్యక్రమానికి కూడా, ప్రతిపక్షాలు సంకల్పించుకున్న ప్రతి ప్రోగ్రామ్ కి కూడా లక్షల్లో వెలువెత్తా ఉన్నారు. ప్రజలు వాళ్ళ స్పందన చాలా బాహటంగా తెలియజేస్తున్నారు. మీ సభలు ఎట్లా జరుగుతున్నాయి, ఎంత బలవంతపు తరలింపులు, ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడితే మీ సభలు జరుగుతున్నాయి, ప్రతిపక్ష నాయకుల సభలు ఎట్లా జరుగుతున్నాయి అనేది ఆ స్పందన మీకు ఇప్పటికీ రిలీజ్ అవ్వకుండా కేవలం ప్రలోభాలు, మా తప్పుడు ప్రచారాలు, దాడులు, దౌర్జన్యాల మీదే ఎన్నికను ఎదుర్కోవాలి అని అంటే పాలకుడిగా మీ వైఫల్యం, మీ అసమర్థత, మీ పాలనా దక్షత ప్రదర్శించలేని మీ నిస్సహాయత ప్రజల ముందు మీకు మీరు తేటతెల్లం చేసుకుంటా ఉన్నారు. కుసంపుడి గారు, అది ఒకటి విజయచంద్ర గారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పెట్టే సభలకు కావచ్చు, లేకపోతే చంద్రబాబు గారు పెట్టే సభలకు కావచ్చు, ఉమ్మడి ప్రజాగళ సభలు కావచ్చు, కొన్ని లక్షల మంది ఈ రోజున స్వచ్ఛందంగా వస్తున్నారంటే అదంతా ప్రజాగ్రహం. ఎందుకంటే ఎక్కడ వీళ్ళకి మళ్ళీ తరలించినటువంటి జనం కాదు కదా, స్వచ్ఛందంగా వచ్చే జనం లక్షలాది మంది వస్తున్నారంటే దాంతో పాటు ఏ విధంగా జనసేన పార్టీ కార్యకర్తల నాయకులు పక్కన పెట్టండి, లేకపోతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు కాకుండా, లేకపోతే బీజేపీ వారు కాకుండా, సో న్యూట్రల్ ఓటర్లు ఎవరైతే ఈ ప్రభుత్వం వల్ల నష్టపోయినటువంటి న్యూట్రల్ ఓటర్లు ఉన్నారో వారితో పాటు దాదాపు 18 సంవత్సరాలు నిండినటువంటి 45 లక్షల మంది కొత్త ఓటర్లు యువతున్నారు. వీళ్ళంతా కలిసి ప్రభుత్వాన్ని త్వరలో 30 రోజుల్లో సమాధి కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. పోలీసులు ఇంకా ట్రాక్ ఎక్కకపోవడాన్ని ఏంటి అంటే చర్యలు ఇంకా కొద్ది మంది అధికారులు చేసేటువంటి కార్యక్రమాలు మొత్తం పోలీసు వ్యవస్థ అంతా అలా ఉందనుకుంటున్నాం. కానీ ఖచ్చితంగా పోలీసు వ్యవస్థ చాలా చూస్తుంది. వారికి ఇందాక చెప్పినట్టు వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకి రావాల్సినవి వాళ్ళకి రావట్లేదు. ఈ ప్రభుత్వం ఎప్పుడు మారుతుందని చూసే వాటిలో టీచర్లు వాళ్ళ చూసాను ఆఫ్ రికార్డ్ గా ఫోన్ చేసి, సార్ మా పరిస్థితి బాగాలేదు, కొంచెం తప్పుగా అనుకోకండి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ పరిస్థితి మరీ దమనీయంగా మారిపోయిందని చెప్పి అనేక మంది పోలీసు నాతో కూడా మాట్లాడుతుంది. ఖచ్చితంగా యాక్షన్ చేయడం వాళ్ళు చూపిస్తారండి. కాకపోతే కొంతమంది అధికారులు, కొంతమంది అమ్ముడుపోయిన అధికారులు కొంతమంది ఉంటారు కదా, ఆ కొద్ది మంది వల్ల ఇంకా పోలీసు వ్యవస్థ కూడా మచ్చ పెట్టుకుంటుంది. కానీ అనుకోవడం 18వ తారీఖు తర్వాత ఖచ్చితంగా మార్పు వస్తుంది. చీఫ్ సెక్రటరీ మారుతాడు, లేకపోతే ఎవరైతే వీళ్ళకి అధికార పార్టీకి అండగా నిలబడే అధికారులు ఉన్నారో పోలీసు అధికారులు వాళ్ళందరూ మారుతారు. ఈ పోలీసు అధికారుల సంఘం ఎవరైతే తొడలు కొడుతున్నారో వాళ్ళందరికీ సమాధానం చెప్పి త్వరగా ఉంది అని అంటుంది. ఒకటే, ఏదైనా ఖచ్చితమైన మార్పు వచ్చేటప్పుడు, ఒక బలమైన మార్పు వచ్చేటప్పుడు ఈ విధమైనటువంటి దౌర్జన్యాలతో ఏదో రకంగా భయపెట్టి రావాలని మళ్ళీ చేసే ప్రయత్నాలు ఏదైతే ఉన్నాయో అధికార పార్టీ ఖచ్చితంగా ప్రజలు ఓటైన బలమైన అస్త్రంతో బుద్ధి చెప్తారని